నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి కొనుగోలు నడుస్తున్న సమయంలో ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను మూసివేయడం బాధాకరమని అన్నారు. వెంటనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. దీంతో జాతీయ రహదారిపై రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీన స్థితిలో ఉంది. ఇగో కేజీకి వచ్చేసి 40 రూపాయలు కేజీ కూలీల కొరత వల్ల ఈరోజు ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్లో నవంబర్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూలీల కొరత వల్ల ఈరోజు 40 రూపాయల కిలో పత్తి ఏరి ఆటోకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆటో కిరాయి చెల్లించి ఈరోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకుందామంటే అవకాశం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈయాటికి 4 రోజులు రాత్రి పౌరులు మిల్లు బయట గేట్ ఉందలా రైతులు దాదాపు 100 మంది రైతులు పండుకున్నా కానీ సీసీఐ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సమాచారం లేకుండా నైట్కు నాటు నిలిపివేసి కొనుగోలు. మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? అప్పులు చేసి మందుల షాపుల్లో పెట్టుబడి తెచ్చి ఈరోజు అమ్ముకుందామంటే మా నూక్కడు కుక్క ఆగిపోయింది. దయచేసి సీసీఐ వాళ్ళు కానీ అధికారులు కానీ రైతుల పట్ల ఆలోచించి వెంటనే పత్తి కొనుగోలు చేయాల్సిందిగా మీ ద్వారా మేము